హాయ్ అండి. హాయ్, మీ పేరండి? నా పేరు రాజేష్. రాజేష్ గారు, మీ ప్రొఫెషన్ ఏంటి? నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తున్నాను. మైక్రోబయాలజీ సబ్జెక్ట్ డీల్ చేస్తాను. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీగా గత 7.5 yearsగా చేస్తున్నాను. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ అన్నారు కదా, సో దాని గురించి కొద్దిగా ఏమని చెప్పారా? అంటే మాకేం తెలియదు, వాట్ ఈస్ ట్రైబల్ వెల్ఫేర్? ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎక్కడైతే గిరిజన సమూహాలు ఉంటున్నాయో అక్కడ వాళ్ళ యొక్క కల్చర్ కానీ వాళ్ళ యొక్క విధానాలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ అంత ఈజీగా కలవలేరు కనుక వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ సంక్షేమం కోసం గవర్నమెంట్లో కొన్ని చాలా కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేస్తుంటాయి. కనుక అందులో భాగంగానే వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఉండడానికి వసతి కానీ, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతుంది గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ ట్రైబల్స్కి ఎలా అవైలబుల్లో ఉంటుంది? అంటే మీరే అక్కడికి వెళ్తారా, వాళ్ళే ఎక్కడికైనా హైదరాబాద్ రావాలా, ఎలాగా? ఓకే, హైదరాబాద్ అని కాదు, ఆల్ ఓవర్ స్టేట్లో తెలంగాణ లోపల ఇప్పటివరకు సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ 3 డిఫరెంట్ వెల్ఫేర్స్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్స్ మొత్తము 22 డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు స్కూల్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ వాటిలో మాత్రమే ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. కానీ డిగ్రీ కాలేజ్లో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం డిగ్రీ కాలేజ్లో కూడా స్టూడెంట్స్ని ఉంచి రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ పాటుపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆల్ ఓవర్ స్టేట్ లోపల 22 ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ ఉన్నాయి. అందులోపల 16 ఉమెన్కు ఉన్నాయి, 6 మెన్కు ఉన్నాయి. సో 16 ఉమెన్స్ కూడా చాలా ఆసిఫాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, తర్వాత మెదక్, ఇట్లా చాలా డిస్ట్రిక్ట్స్ లోపల ఈ వెల్ఫేర్ కాలేజెస్ అనేటివి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. అండ్ అట్ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ చేసిందా, లైక్ బెనిఫిట్స్ కానీ, ప్రోస్ కాన్స్? బెనిఫిట్ అయితే ట్రైబల్ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అవసరమైన నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది, వాళ్ళ వెల్ఫేర్ కోసం పాటుపడడం జరుగుతుంది. ప్రజెంట్ రీసెంట్గా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఉన్నది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో అవే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. రిక్రూట్మెంట్ ద్వారా కూడా కొత్త ఫ్యాకల్టీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి క్యాట్ కోచింగ్ కావచ్చు, ఐఐటి జామ్ కోచింగ్ కావచ్చు, తర్వాత పీజీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కోచింగ్ కావచ్చు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ ద్వారా వేరే కంట్రీస్కి కూడా పంపింది, ఈజిప్ట్ పంపింది, శ్రీలంక పంపింది. సో ఇప్పుడైతే స్టూడెంట్స్ చాలామంది నా స్టూడెంట్సే ఉన్నారు. ఐఐటి జామ్ క్లియర్ చేసుకొని ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సి చదివే వాళ్ళు ఉన్నారు. తర్వాత రూర్కెలాలో ఉన్నారు, ఎన్ఐటీలో ఉన్నారు. చాలా చోట్ల ఎంఎస్సి కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ కోర్సెస్ కంటిన్యూ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా చాలామంది స్టూడెంట్స్ వరకు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ఎలా అంటే ట్రైబల్ పీపుల్ కదా, సో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మీకు? సేమ్ లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇక్కడ ట్రైబల్ స్టూడెంట్స్కి మాత్రమే ప్రయారిటీ ఇస్తారు, ట్రైబల్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఓకే, సో సేమ్ లైక్ బీసీ ఎక్కువ ఎట్లయితే రోస్టర్ ఉంటుందో అదేవిధంగా స్టూడెంట్స్ని ఫిల్ చేయడం లాంటిది జరుగుతుంది, సీట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత ఎస్సీ క్యాడర్ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, తర్వాత బీసీ ఉంటారు, ఓసీ ఉంటారు. కానీ ఎక్కువ మోతాదులో సీట్స్ అనేవి ట్రైబల్కే కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ ట్రైబల్ ఎవరు రాలేదు అంటే ఆ ప్లేస్లో ఇంకా వేరే స్టూడెంట్కి సీట్ అనేది అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే నీడ్ఫుల్గా ఉన్నారో ఎడ్యుకేషన్ వైపు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ, మనకి బయట ఎక్కడ కూడా డిగ్రీ స్టూడెంట్స్ని ఉంచుకొని హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. కానీ తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీ స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తుంది, కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తుంది, వాళ్ళకి ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేస్తుంది, మంచి ల్యాబొరేటరీస్ కానీ, లైబ్రరీస్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ విధంగానే స్టూడెంట్స్ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు, జాబ్స్ వెళ్తున్నారు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో జాయిన్ అయిపోతున్నారు. ఆ విధంగా వాళ్ళ గ్రోత్కి ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్ పరంగా. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ లెటర్ సపోజ్ నేనే స్టూడెంట్ అనుకోండి, సో నేను డైరెక్ట్ మీ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా?
ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు ఉంటుండే. ఈసారి ఏం చేసినంటే డైరెక్ట్ దోస్త్ అని ఉన్నది. దోస్త్లో అప్లికేషన్ పెట్టుకొని మా కాలేజ్కి అలాట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి మా కాలేజ్లో అలాట్ అయిన వాళ్ళకి మేము అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి ఎంట్రన్స్ అనేది లాస్ట్ టైం వరకు కూడా ఎంట్రన్స్ ద్వారానే స్టూడెంట్స్ అనేది మా కాలేజ్లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఇంప్లిమెంట్ చేసింది తెలంగాణ వచ్చాక. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ టైం లోపల కేసీఆర్ యొక్క మేనిఫెస్టోలో కంపల్సరీ రెసిడెన్షియల్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కానీ డిగ్రీ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా అంటే వాటి యొక్క అభివృద్ధిని ఆ విధంగానే తీసుకెళ్తున్నారు. సో ఈరోజు కూడా ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఏ విధంగానైతే జరుగుతుందో ఈరోజు అదే విధంగా కొనసాగుతుంది. ఇంకా బాగా కూడా అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను. సో ఇవి జిల్లాకి ఎన్ని ఉన్నాయండి? జిల్లాకి ఒకటి చొప్పున ప్రజెంట్ అయితే అన్ని జిల్లాలకి అలాట్ చేయకపోయినప్పటికీ 22 కాలేజెస్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్, ఓన్లీ డిగ్రీ కాలేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇంటర్మీడియట్ చాలా ఉంటాయి, స్కూల్స్ చాలా ఉంటాయి. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కాలేజెస్ మాత్రం 22 మాత్రం అలాట్ చేయడం జరిగింది. సో ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్గా అడ్మిషన్ కోసం కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగండి? అడ్మిషన్ కోసం కాంటాక్ట్ కావాలి అంటే యూజువల్గా వాళ్ళ యొక్క మెరిట్, ఇంటర్మీడియట్లో ఉండే మెరిట్ మార్క్స్ని బట్టి అక్కడ సీట్ అన్నది అలాట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అయితే లాస్ట్ మూమెంట్లో స్పాట్ అడ్మిషన్స్ అని పలానా డిస్టిక్లో పలానా జ్యూరిడిక్షన్ ఆ పరిధిలో ఉన్న కళాశాలలు ఏం చేస్తాయంటే పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంటాయి. లేదు అంటే దోస్తు ద్వారా రావచ్చు. స్పాట్ అడ్మిషన్స్ సీట్ మిగిలిపోయినాయి అంటే స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే అప్లికేషన్ ఒకటి పెట్టుకుంటే ఎవరైనా నీడీ స్టూడెంట్ ఉన్నాడు, నీడ్ఫుల్గా వాళ్ళకి కావాలి కంపల్సరీ సీట్, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక అప్లికేషన్ పెట్టుకున్నా సరే సరిపోతుంది. పలానా కాలేజ్ కానీ పలానా పరిధిలో ఉండే ఉన్నతాధికారికి కానీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మా వ్యూవర్స్కి ఆ వెబ్సైట్ అడ్రస్ చెప్తారా? ఎందులో అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలాగా అన్నది? ఆ స్టూడెంట్ యొక్క డిస్టిక్ని బట్టి వెబ్సైట్స్ అనేటివి, ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను నాగర్ కర్నూల్లో చేస్తున్నాను. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్ నాగర్ కర్నూల్ వెబ్సైట్ అనేది ఉంది. ఓకే. సో అప్లికేషన్స్ అనేవి వీటన్నిటికీ కూడా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే మాసప్ ట్యాంక్లో ఉంటుంది. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ అందులో ఉంటుంది. కాకపోతే అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే పలానా కాలేజ్, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క యూనివర్సిటీ కింద ఉంటుంది కాబట్టి సో అకార్డింగ్ టు దట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద రంగారెడ్డి, ఇట్లా సంగారెడ్డి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. మెదక్ కాలేజ్ ఉంది. పాలమూరు యూనివర్సిటీ కింద నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ కాలేజెస్ ఉంటాయి. దేవరకొండ అండ్ సూర్యాపేట్ కాలేజెస్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద ఉంటాయి. తెలంగాణ యూనివర్సిటీ కింద నిజామాబాద్ అండ్ కామారెడ్డి కాలేజెస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ అక్కడ వాళ్ళ యొక్క దాన్ని బట్టి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత దీనికి సపరేట్ ఎంట్రన్స్ అనేది లాస్ట్ ఇయర్ వరకు కూడా కండక్ట్ చేసిండ్రు. కానీ ఈసారి దోస్త్ ద్వారా మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దోస్త్ అనేది ఒక గవర్నమెంట్ సైట్ ఉంది డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ కోసం. సో దాని ద్వారా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని ఏ కాలేజ్ అయితే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారో ఆ కాలేజ్ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకుని వాళ్ళకి సీట్స్ అనేవి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దోస్త్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. అండ్ ఇప్పటిదాకా మీరు ఎంతమంది స్టూడెంట్స్కి ఇలా గ్రోత్ ఇచ్చారు? ఆల్మోస్ట్ ఒక రఫ్ నెంబర్, ఎనీథింగ్. 120 స్టూడెంట్స్ వరకు నా చేతి నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్ళిండ్రు నా యొక్క కెరీర్లో. సో ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, నా డిపార్ట్మెంట్ నుంచి, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 120 స్టూడెంట్స్ బయటకు వెళ్ళిండ్రు. మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. మీకు ఎప్పుడైనా కాల్ చేస్తారా? కాల్ చేస్తుంటారు, ఫ్రీక్వెంట్గా టచ్లో ఉంటుంటారు. నా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మీట్ అవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడరు. సో ఒక లవ్ కానీ ఎఫెక్షన్ కానీ ఆ స్టూడెంట్స్ నుంచి నాకు దొరికింది. డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది స్టూడెంట్స్తో ఎఫెక్షన్ అనేది నాకు ఉన్నది కనుక వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తుంటారు. మంచి ఇప్పుడు పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, హౌరాలో కానీ, కొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరు ఇద్దరు స్టూడెంట్స్ హెచ్సియూలో పిహెచ్డి వరకు వెళ్ళిండ్రు. సో ఇప్పటికీ వాళ్ళు అంతే వినమ్రతతోటి కాల్ చేస్తారు, మాట్లాడతారు, అంతే ప్రేమతోటి ఉంటారు. ఎందుకంటే మేము 24 hours వాళ్ళతోటి
ఉంటున్నాం. ఒక బ్రదర్కి ఒక బ్రదర్ హుడ్ లాగానే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ అనే ప్లేస్ కంటే ఆ గురుస్థానం కంటే సొంత అన్న ఫీల్ తోటే వాళ్ళు మాతోటి ఆ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి, నమస్కారం.